సో ఇంకా ఫైనలీ పచ్చి కొబ్బరిని అయితే వేసేస్తుంది మమ్మీ. పచ్చి కొబ్బరి వేస్తే ఆ బీరకాయ ఫ్రైకి టేస్ట్ ఇంకా డబల్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేసుకోండి. చపాతీలో కూడా బాగుంటుంది కదా మమ్మీ, చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా మన ఫ్రై అయితే అయిపోయింది. లాస్ట్లో కొంచెం అంతా పప్పులు కూడా వేసుకోవాలా. ఇది పప్పులు తెల్లవాయి కొంచెం అంత కారం వేసింటారు, ఏవి వేయించినవి కాదనమాట. సో ఇంకా అయిపోయింది ఫ్రై, దించేసుకోవాలన్నమాట. చెప్పినాను కదా దించేసుకొని లాస్ట్లో వేసుకోవాలా కొబ్బరి. సో ఈ పప్పుల పొడిలో ఏమి వేయించినవి కాదు, అన్ని పచ్చి తెల్లవాయిలు పచ్చి పప్పులు వేసిన పొడి. దోశ కిందకు కూడా చాలా బాగుంటుంది చూడండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రై పప్పు ఆల్రెడీ అయిపోయింది. ఒక్క నిమిషము, ఇదిగో చూడండి బీరకాయ పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైం. ఇక్కడ బీరకాయ ఫ్రై. సో ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకోవాలా. ఆ ప్యాన్ అట్లుందని ఏమనుకోద్దండి, ఇప్పుడే పోపు పెట్టింది పప్పుకి. సో శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై. అంతే ఈజీగా సింపుల్గా అనమాట. ఇక్కడ పెట్టిన బీరకాయలు ఒకసారి ఆనియన్స్ వేసుకోవాలా. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చిలు కూడా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఫ్రెష్ కరివేపాకు. ఇంకా నార్మల్ పోపు వేసినట్లే, కాకపోతే కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలా. పచ్చిమిర్చిలు ఇట్లా కట్ చేసుకుంటే బీరకాయ ఫ్రైలో అక్కడక్కడ తగిలితే బాగుంటుంది. అలాగే శనగపప్పు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలా. తినేటప్పుడు కరం కరం అంటుంది అనమాట టేస్టీగా. సో ఇప్పుడు ఇదంతా వేగల్లా, వేగే వరకు వెయిట్ చేద్దాం 2 minutes. లైట్గా పసుపు వేసుకోవాలన్నమాట. అలాగే చూడండి కట్ చేసుకున్న బీరకాయలు చిన్నగా అయితే కట్ చేసుకున్నాం పీసెస్గా, బాగుంటుందని. సో మన పోపు అనేది కొంచెం వేగిన తర్వాత ఈ బీరకాయలు వేసేసుకోవాలా. చాలా సింపుల్, హెవీ ప్రాసెస్లో అవన్నీ ఉండవు అనమాట. సో ఇట్లే మన ఛానల్లో చాలా టేస్టీ ఎమ్మి వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూసేయండి. అదో చూడండి, ఒక 2 spoons జీలకర్ర పొడి అయితే వేసుకోవాలా. మామూలు నార్మల్ జీలకర్ర వేసుకోండి, అంటే కొంతమంది జీలకర్రని వేయిస్తారు కదా, అట్లేం అవసరం లేదు, ఇక్కడ వేగుతుంది పొడి. సో నార్మల్ జీలకర్ర పొడిని వేసేసుకోవాలన్నమాట. జీలకర్ర పొడి వేసుకుంటే ఆ స్మెల్ అబ్బా సూపర్గా వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. బీరకాయలు వేసేసుకోవాలన్నమాట. సో చూడండి చిన్నగా కట్ చేసుకుంది, పైన తొక్కునంతా కూడా ఏమంటారు పీల్ చేసేసింది అనమాట. అంటే చేదు వస్తుంది అని, కొన్ని చేదు ఉంటాయి చూసుకోండి. ఇంక ఇప్పుడు బీరకాయ మంచిగా వేయించాలా, అంటే బాగా మగ్గాలన్నమాట. వాటర్ అవన్నీ ఏమి వేయము బీరకాయ ఫ్రైలోకి, సింపుల్గా అనమాట. అంటే హెవీ ప్రాసెస్ ఉండదు, చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. మనం చాలామంది పెద్ద ప్రాసెస్ చూపించి బీరకాయ చేసుకోవాలా అంటేనే భయం ఎలా చేస్తారు, అలా కాదు. ఇలా సింపుల్గా మొన్ననే బీరకాయ టమాటా కర్రీ కూడా చేసి పెట్టినా, అది కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి, చెక్ చేయండి. సో బీరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ఇలా చేసుకున్నారనుకో బీరకాయని అసలు మీరు ఇంకా ఎప్పుడు మార్కెట్కి పోయినా 1 kg బీరకాయలు పట్టుకొని వస్తారు, అంత బాగుంటుంది అనమాట. సో ఇంక ఇప్పుడు ఇదంతా వేగే వరకు అయితే వెయిట్ చేద్దాము. ఒక 5 minutes పడుతుందమ్మా, ఒక 5 minutes వరకు వెయిట్ చేద్దాము. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం, ఓకేనా. చూడండి బీరకాయ అయితే వేగింది. ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసేసుకోవాలా, ఇంకొంచెం బాగా మగ్గుతుంది అనమాట. అందుకే చిన్నగా కట్ చేసుకోవాలా పీసెస్, అప్పుడే బీరకాయ అనేది బాగా ఈజీగా మగ్గుతుంది. సో చూసినారా ఇంకా వేగుతుంది. శనగపప్పు మధ్యలో తినేటప్పుడు సూపర్గా ఉంటుంది, చాలా సింపుల్ అనమాట. అందరూ ఆ మసాలా ఈ మసాలా వేస్తుంటారు, అలా ఏం లేదు, చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా అనమాట. మా అమ్మ రెసిపీలన్నీ ఇట్లనే ఉంటాయి, సింపుల్గా ఉంటాయి కానీ టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా సింపుల్గా తినే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది వేగాలన్నమాట. వేగిన తర్వాత ఆల్రెడీ పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టేలో వేయాలా. కూర దించినాకన్నా వేయాలా, దించే ముందన్నా వేయాలా. మా అమ్మ ఏం చెప్తుందంటే కొంచెం అన్నా వేగితే టేస్ట్ బాగుండదు పచ్చి కొబ్బరి లాగే ఉండాలా, కాబట్టి దించిన తర్వాత వేయాలా అని చెప్తుంది. సో దించిన తర్వాత ఈ కొబ్బరి వేసేయడమే. సో మన ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మూత అయితే తీసేస్తాను. అబ్బా
చూడండి ఎంత బాగా వేగిందో, అసలు కొంచెం కూడా వాటర్ లేకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకా మన ఫ్రై అయితే అయిపోయింది. లాస్ట్లో కొంచెం అంతా పప్పుల పొడి వేసుకోవాలా. ఇది పప్పులు, తెల్లవాయి, కొంచెం అంత కారం వేసింటారు. ఇది మమ్మీ కొంచెం సీక్రెట్గా చేస్తుంది. దీన్ని దోశలోకి కూడా వేస్తుంది, చాలా బాగుంటుంది. అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని పచ్చివి, ఏవి వేయించినవి కాదనమాట. సో ఇంకా అయిపోయింది ఫ్రై. దించేసుకోవాలన్నమాట. చెప్పినాను కదా, దించేసుకొని లాస్ట్లో వేసుకోవాలి కొబ్బరి. సో ఈ పప్పుల పొడిలో ఏవి వేయించినవి కాదు, అన్ని పచ్చి తెల్లవాయిలు, పచ్చి పప్పులు వేసిన పొడి. దోశ కిందకు కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు తినేయాలనిపిస్తుంది రైస్. సో ఈరోజు స్పెషల్ ఇంకా బీరకాయ పప్పు, బీరకాయ వేపుడు అనమాట. సో చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంత చిన్న రెసిపీని మీరు కూడా చేసుకొని తిని ఎట్లుందో కామెంట్ చేస్తారు అని మీకోసం ఈ రెసిపీ అడిగి మరీ చేయించినాను. సో ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తినండి. సో ఇంకా ఫైనల్లీ పచ్చి కొబ్బరిని అయితే వేసేస్తుంది మమ్మీ. పచ్చి కొబ్బరి వేస్తే ఆ బీరకాయ ఫ్రైకి టేస్ట్ ఇంకా డబల్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేసుకోండి. చపాతీలో కూడా బాగుంటుంది కదా మమ్మీ, చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా రైస్లో, వేడి వేడి రైస్లో కలుపుకొని తింటే అమృతమే అనమాట. సో సింపుల్గా, అంటే ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా ఇట్లా వెజ్లో బీరకాయ ఇట్లాంటివన్నీ వెజిటబుల్స్ బాగా తినాలా. సో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అందుకే చెప్తున్నాను. ఇట్లా మంచి మంచి వెరైటీస్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి. చూడండి ఇంక ఇప్పుడైతే టేస్టీ టేస్టీ బీరకాయ వేపుడు. దీన్నైతే ఇంకా టేస్టీగా తినేయడమే. సో సింపుల్గా చూసేసినారు కదా, ఎలాంటి కాంప్లికేషన్స్ మసాలాలు లేకోకుండా ఈజీగా అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి తినేసి ఇంట్లో చేసుకొని ఎట్లొచ్చిందో కామెంట్ చేసేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్.